ఆ, ప్రయాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా అన్న విస్తరింపజేతును. దేవునికి మహిమ కలుగును గాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి ఈ చక్కటి శుభవేళలో మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, చదవబడిన ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటో కూడి వచ్చిన మీ పిల్లలతోనూ, సంఘముతోనూ, సమాజముతోనూ, విశేషించి మీరు నాతోనూ సుస్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ కోడుకు అడ్డుగా వస్తున్న ప్రతి అంధకారపు దురాత్మ శక్తులను యేసు నామములో మీరు నిర్మూలపరిచి ఆది నుంచి అంతవరకు మీరు ప్రత్యక్షమై ఘనత, మహిమ, ప్రభావాలను మీరు మాత్రమే ఆరోపించుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మీ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ తలలు నా వైపు తిప్పండి. కొద్ది మాటలే. అబ్రహామును గురించి దేవాతి దేవుడు ఓ చక్కటి మాట సెలవిచ్చినట్లుగా మనము హెబ్రీ పత్రికలో చూస్తున్నాం. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో, నా తోడు నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేస్తానని అబ్రహామును బట్టి దేవుడు ఒక వాగ్దానపూర్వకమైన ఆశీర్వాదకరమైన మాట అబ్రహాముతో దేవుడు సెలవిస్తున్నాడు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తానని అబ్రహాముతో దేవుడు మాట ఇచ్చాడు. నాకు ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహామును దేవుడు ఆశీర్వదించినంతగా, అబ్రహామును దేవుడు గణపరిచినంతగా, అబ్రహామును దేవుడు బహు విస్తరింపజేసినంతగా మరి ఏ వ్యక్తిని దేవుడు బైబిల్లో అంత ఆశీర్వాదముతో నింపలేదు. ఓ ప్రత్యేకమైన ప్రేమతో, ఓ ప్రత్యేకమైన కోణములో అబ్రహామును బహు విస్తారంగా అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహాము ఊహించలేనంతగా, అబ్రహాము కలలో కూడా తలచుకోనంతగా అబ్రహామును దేవుడు దీవించాడు, సకలము సమకూర్చాడు. బహువింతగా అబ్రహామును దేవుడు మార్చాడు. ఏ కొరత లేదు, ఏ కొదువ లేదు. పిల్లరా, కొందరు జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది కానీ కుటుంబాల్లో సమాధానం ఉండదు. కొందరు జీవితాల్లో ఏది ఉన్నా ఏదో ఒకటి కొరవ, ఎన్ని సంపాదించుకున్నా ఏదో ఒక వెలితి, ధనము, సిరులు, సంపదలు అన్ని ఉన్నా ఏదో వెలితి, ఏదో కొరత వారిని పట్టి పీడిస్తూ ఉంటుంది. వారు సంపాదించుకున్న సంపాదనకు, వారి జీవితానికి అర్థం ఉండదు. కారణం ఏంటంటే ఏదో కొరతలు వారిని పట్టి వేధిస్తాయి, ఏదో కొదువులు వారిని పట్టి వేధిస్తాయి. పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. అబ్రహాముకు ఏ కొదువ లేదు, అబ్రహాముకు ఏ కొరత కనబడలేదు. సకలము ప్రభు అనుగ్రహించాడు. సమృద్ధిగా దేవుడు అబ్రహాముకు అనుగ్రహించి నిండారులుగా అబ్రహామును దేవుడు దీవించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లారా, అబ్రహామును దీవించిన దేవుడు మనల్ని ఎందుకు దీవించడు? అబ్రహాము దేవుడే మన దేవుడు. అబ్రహాము ఆరాధించిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. అబ్రహాము ప్రార్థన చేసిన దేవునికే ఈరోజు మనము ప్రార్థన చేస్తున్నాము. అబ్రహాము నమ్మిన దేవుణ్ణి ఈరోజు మనము నమ్ముకున్నాము. అబ్రహాము ఆరాధన చేసిన దేవుడిని మనము కూడా
ఆరాధన చేస్తున్నాము. మరి అబ్రహాము జీవితంలో అన్ని ఆశీర్వాదాలు ఇస్తే, అబ్రహాము జీవితంను అంత దీవెనకరంగా మారిస్తే ఈరోజు మన బ్రతుకులు ఇలా ఉండడానికి గల కారణం ఏంటి? మరి అబ్రహామును విశేషమైన ప్రేమతో ప్రేమించడానికి గల కారణం ఏంటని కొన్ని మాటలు మనం ధ్యానం చేయగలిగితే అబ్రహాము జీవితంలోంచి కొన్ని విషయాలు మనకు కనపడతాయి. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం చూడండి, కొన్ని మాటలు అక్కడ మనకు కనపడతాయి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ప్రియులారా, తలపైకెత్తిన వైపు చూడండి. ఓ రోజు అబ్రహాము సంతానం లేదు కాబట్టి దేవుడితో ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రభువా, నువ్వు నాకు మాట ఇచ్చావు, కానీ నాకు సంతానం కలగలేదు. మరి నేనేం చేయను ప్రభువా? నేను ఎవరినైనా ఒక వ్యక్తిని దత్తత తీసుకొని ఆ వ్యక్తినే నా కుటుంబానికి వారసునిగా, ఆ వ్యక్తినే నా ఆస్తికి వారసుడిగా నేను ఉంచుకుంటానయ్యా. మరి ఏం చేయను? ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి, వయసు అంతా అయిపోతుంది. మరి నేను ఎలా ఉండగలను? ఇంత ఆస్తి నాకుంది, ఇంత సమృద్ధి నాకుంది, ఇంత ఐశ్వర్యం నాకుంది, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పశువులు మందలు, ఎడ్ల మందలు, మేకలు, గుర్రములు, ఎన్నో సిరి సంపదలు నాకున్నాయి. ఒకవేళ నేను చనిపోతే ఈ ఆస్తి అంతా పరులు పాలైపోయింది కదయ్యా. కాబట్టి నేను ఎవరినైనా ఒక పిల్లాన్ని దత్తత తీసుకుని సాక్కొని నా ఇంట్లో అధిపతిగాను, నా ఇంటి వారసునిగాను వారినే పెట్టుకుంటానని ప్రభుతో చెప్తే ప్రభు అంటాడు, లేదు లేదు అబ్రహాం, నీవు నీ గర్భమున పుట్టిన బిడ్డే నీకు వారసుడవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ గర్భమున పుట్టిన బిడ్డ మాత్రమే నీకు వారసుడవుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అట్టి పని నువ్వు చేయకూడదు. నీ రక్తము పంచుకుని పుట్టిన బిడ్డయే నీకు వారసుడవుతాడు, కానీ ఏనాటికి పక్క వ్యక్తి నీకు వారసుడు కాడు అని అబ్రహాముతో దేవుడు సెలవిచ్చి ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకొని వచ్చి ప్రభు అంటాడు, ఆకాశం వైపు చూడు, ఆకాశంలో ఎన్ని నక్షత్రములు ఉన్నాయో, లేకపోతే ఎన్ని చుక్కలు ఆకాశంలో కనబడుతున్నాయో, నీ చేతనైతే ఆ నక్షత్రములు లెక్కించగలవా? ప్రైజ్ ది లార్డ్. నీవు లెక్కించలేవు నీ సంతానమును ఆకాశములో నక్షత్రముల వలె బహు విస్తారముగా నీ సంతానమును నేను విస్తరింపజేసేదని దేవుడు అబ్రహాముతో సెలవిచ్చిన రీతిగా వాక్యంలో మనం చదువుకున్నాము. నాకు ప్రియులారా, నేనేమంటానంటే ఆకాశములో నక్షత్రములను చూసి నువ్వు లెక్కేయగలవా? నీ వల్ల అవుతుందా? మరి ఆ రీతిగా నేను నీ సంతానమును విస్తరింపజేస్తాను, ఆ రీతిగా నీ బిడ్డలు నేను బహు దీవెనకరంగా మారుస్తాను, బహు శోభాతికరంగా నేను మారుస్తాను అని అబ్రహాముతో దేవుడు చెప్తే ఆ మాట పట్ల విశ్వాసం ఉంచాడండి. ఆ మాట పట్ల నమ్మకాన్ని ఉంచాడు. ఆధారమే లేదు, అవకాశమే లేదు. ఎలా నమ్మాలో, దేవుని మాట ఎలా నమ్మాలో నమ్మక శక్యము కాని స్థితి అది. వయసంతా ఉడిగిపోయిందండి, వయసంతా ఉడిగిపోయింది. పిల్లలు పుడతాయన్న ఆశ లేదు, పిల్లలు పుడతాయన్న నమ్మకము ఆ వయసులో లేదు. కానీ దేవుడు మరలా చెప్తాడు, లేదు, నీ గర్భాన పిల్లాడు పుడతాడు, ఆ పిల్లాడే నీకు వారసుడు అవుతాడు. ఎలా నమ్మాలి? అవకాశమే ఉందా? ఆధారం ఏమైనా ఉందా? నమ్మకం ఏమైనా కలిగే స్థితి అది ఉందా అంటే లేదు.
ఏ నమ్మకము లేని స్థితిలో కూడా, అవకాశమే లేకపోయినా, పరిస్థితులే తారుమారైపోయినా, ప్రతి పరిస్థితి వ్యతిరేకంగా మార్చబడినా, లోకమంతా ఏకమై కారు కూతలు కూసినా, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నా, అపహాస్యం చేస్తూ ఉన్నా, అబ్రహాము దేవుడిని నమ్మినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని అబ్రహాము నమ్మాడండి. ఆ నమ్మకమే అబ్రహాముకు అది నీతిమంతునిగా మార్చబడింది. హల్లెలూయా. పిల్లరా, ప్రభు చెప్పిన రీతిగానే, దేవుడు వాగ్దానము చేసిన రీతిగానే వృద్ధాప్యములో అబ్రహాముకు ఒక చక్కటి మగబిడ్డ పుట్టినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. తన గర్భములో నుంచి పుట్టిన బిడ్డే తనకు వారసుడిగా మార్చబడినట్లుగా దేవునికి, తన గర్భాన పుట్టిన బిడ్డే అబ్రహాముకి వారసుడిగా మార్చబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి అబ్రహాము దేవుడిని విశ్వసించాడండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ప్రియులారా, పలుమారు సార్లు మేము కొన్ని విషయాలు చెప్తా ఉంటాం. ధైర్యంగా ఉండండి అమ్మా, ఏం కాదులే, ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు కార్యం చేస్తాడు, ధైర్యంగా ఉండండి, విశ్వాసంలో ఉండండి, విశ్వసించండి, ప్రభువుని నమ్ముకోండి, ప్రార్థన చేయండి అమ్మా అంటూ పలుమారు సార్లు కొన్ని విషయాలు చెప్తా ఉంటాము. కొందరు ఏమనుకుంటారంటే, ప్రార్థనకు వచ్చి ఏం చేయాలి, ప్రార్థనకు వస్తే ఒరిగేది ఏముందిలే, ప్రార్థనకు పోయేంత మాత్రాన మా ఇంట్లో ఏమైనా దేవుళ్ళు ఏమైనా కుమ్మరించబడతాయా, ప్రార్థనకు వెళ్ళేంత మాత్రాన మా కుటుంబంలో ఏమైనా మేలు కలుగుద్దా? నువ్వు నిర్లక్ష్యపు మాటలు, అవిశ్వాసపు మాటలు కొందరు మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, అబ్రహాము జీవితాన్ని దేవుడు తన తోడు, నా తోడు అని దేవుని పైన ప్రమాణం చేసి చెప్తా ఉన్నాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేస్తానని ప్రియులారా, దేవుడే తనపై ప్రమాణం చేసి చెప్తున్నాడు. నా మీద ఒట్టు చెప్తున్నాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని. హల్లెలూయా. చూడు, ఎంత గొప్ప మాట దేవుడు అబ్రహామును గురించి మాట్లాడుతానంటే, అబ్రహాము విషయమై ఊరికనే దేవుడు ఆ మాటలు మాట్లాడలేదండి. ఎంత విశ్వాసం ఉంచాడు, ఎంత నమ్మకం ఉంచాడు, ఎంత భక్తిగా ఉన్నాడు, ఎంత ప్రయాసపడ్డాడు. లోకమంతా ఏకమై ఏమండి అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నా ఏనాడు దేవునిపై కోపడలేదండి. ఈనాడు దేవునిపై విసిగింపు కలగలేదు. వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు, అయినా కూడా దేవునిపై విశ్వాసము సడలిపోలేదు, దేవునిపై నమ్మకాన్ని కోల్పోలేదు. నా ప్రభువు నాకు వాగ్దానం చేశాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు అని నమ్మాడండి అబ్రహాము. ఏ విశ్వాసమైతే దేవుని పట్ల ఉంచాడో, ఏ నమ్మకమైతే దేవుని పట్ల ఉంచాడు, ఆ నమ్మకాన్ని దేవుడు ఉమ్ము చేయక అతడు కోరుకున్న రీతిగానే చక్కటి మగబిడ్డను అబ్రహాము గారికి, ఇస్మాయేలును దేవుడు కలుగజేసినట్లుగా దేవుని వాక్యంలో సెలవిస్తా ఉంది. క్షమించాలి, ఈసాకును. పిల్లరా, ఈసాకు అనగా నవ్వు కలుగజేశాడు. ఎందుకు అలా కలుగజేశాడంటే, వృద్ధాప్యంలో ఉన్న శారమ్మ గారితో ప్రభువు చెప్తున్నాడు, అమ్మా నేను ఇప్పుడు మీ ఇంట్లో నుంచి వెళ్ళి మరలా ఏడాది తిరిగేలోపు, నేను మీ ఇంటికి వచ్చేలోపు నువ్వు గర్భము ధరించి ఓ చక్కటి మగబిడ్డను కంటావమ్మా అని దేవుడు చెప్తే, దేవుని యొక్క మాటలకు హన్నా నవ్విందండి. దేవుడిని ఎగతాళి చేసింది, దేవుడిని అపహాస్యం చేసింది. కాబట్టి ఆమె నవ్విన దానికి బదులుగా ఆమె దేవుణ్ణి అపహాస్యం చేసింది. కాబట్టి నవ్వు అనబడిన కుమారుణ్ణి ఈసాకును దేవుడు ఆమెకు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నాకు ప్రియమైన వారులారా,
దేవుణ్ణి నమ్మగలిగితే, దేవుణ్ణి విశ్వసించగలిగితే, దేవునిపై నమ్మకాన్ని ఉంచగలిగితే మనము నీతిమంతులుగా మార్చబడతాము. మన కుటుంబాల్లో గొప్ప మేలులు కలుగునుగాక. హల్లెలూయా. రెండో మాట చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 1వ మాట చూడండి. ఆదికాండము 12:1. యెహోవా నీవు లేచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా. అబ్రహామును దేవుడు దీవించాడు. హల్లెలూయా. పిల్లరా, దైవ సేవకులు చెప్పే మాటల పట్ల విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, విధేయత చూపండి. చెప్పిన మాటకు లోబడే తత్వాన్ని మీరు ఉంచండి. దేవుడు మన కుటుంబాలను నిండుగా ఆశీర్వదించునుగాక. విధేయత లేకపోతే, విశ్వాసము లేకపోతే అవిధేయులను దేవుడు అంగీకరించడు. పిల్లరా, విధేయత లేని వారిని దేవుడు ప్రేమించడు. విధేయత కలిగి జీవించాలి. దేవుని మాటకు రూఢుగా నమ్మాలి. అవకాశమే లేదు, ఆధారమే లేదు, అయినా నువ్వు నమ్మాలి. కళ్ళ ముందు ఏమి లేదు, అయినా నువ్వు నమ్మాలి. ఏ ఆధారము కనిపించలేదు, అయినా నువ్వు నమ్మాలి. దేవుని పట్ల విశ్వాసం ఉంచగలగాలి, దేవుని పట్ల విధేయత చూపగలగాలి. అబ్రహాము దేవుని పట్ల విధేయత చూపాడు. పిల్లరా, నేను అంటాను, ఇప్పుడు పుట్టి పెరిగిన ప్రాంతం అండి. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి పెద్దవాడయ్యాడు. ఎన్నో ఏళ్ళు ఆ కుటుంబంలో, ఆ ఊర్లో తన జీవితాన్ని కొనసాగించాడు. కానీ ఎవరో తెలియని ముఖం తెలియని ఒక వ్యక్తి వచ్చి నీవు నీ ఇంటిని విడిచి వెళ్ళిపో అంటే ఎంత బాధగా ఉంటుంది. అసలు వెళ్ళగలమా? కానీ అబ్రహాము తన బాధనంతా గుండెలో దిగమిక్కొని దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. కాబట్టి నూరంతలుగా 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 అబ్రహామును దేవుడు దీవించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవునికి విధేయత చూపేవారుగా మనం ముందుగాక. అలా చూడండి, 12వ అధ్యాయము 7 చూడండి. 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై ఈ దేశం ఇచ్చిదని చెప్పగా అతడు బలిపీఠము కట్టెను. యెహోవా ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుతున్న స్థలములో అబ్రహాము యెహోవాకు బలిపీఠము కట్టెను. బలిపీఠము కట్టెను. అబ్రహాము దేవునికి మందిరమును కట్టాడు. అబ్రహాము దేవునికి ప్రార్థనా స్థలమును కట్టాడు. అబ్రహాము దేవునికి ధూపము వేసే బలిపీఠము నిర్మించాడు. దేవుని మందిరము పట్ల ప్రేమను కనపరిచాడు. దేవుని మందిరము పట్ల భక్తిని కనపరిచాడు. దేవుని నివాస స్థలము పట్ల అభిమానాన్ని చూపాడు అబ్రహాము. ప్రియులారా, క్రైస్తవులుగా, దేవుని పిల్లముగా దేవుని మందిరము పట్ల ప్రేమను కనపరచాలి. దేవుని మందిరానికి కావలసిన అక్కర్లను తీర్చాలి. దేవుని మందిరంలో కావలసిన వస్తువులను సమకూర్చాలి. దేవుని మందిరానికి కావలసిన వస్తువులను మన కష్టార్జితములో నుంచే తీసుకుని రావాలి. అబ్రహాము దేవుని మందిరాన్ని కట్టినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తావు. బలిపీఠం అంటే దేవుని నివసించి దేవుడు దిగివచ్చే స్థలము. బలిపీఠం అంటే ప్రార్థనా ధూపములు వేసే స్థలము. అనగా దేవుని మందిరాన్ని నిర్మించాడు. మనం మందిరాలను కట్టే శక్తి మన కాడ ఉండదు. మన ఆర్థిక వ్యవస్థ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మందిరము కట్టే స్థామత మనకు లేకపోయినా
మందిరానికి కావలసిన చిన్న చిన్న వస్తువులైన మన వంతుగా నా దేవుని మందిరం ఇది, నా దేవుని ఆలయం ఇది, నా దేవుడు నివసించు స్థలం ఇది, నా దేవుడు దిగవచ్చు స్థలం ఇది, నా దేవుని మహిమ నివసించు స్థలం ఇది అంటూ మన దేవుని మందిరం పట్ల ప్రేమను కనబరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి కావలసిన చిన్న చిన్న అక్కర్లు, చిన్న చిన్న కొరతలైన మన వంతుగా మనం సహకరించే వ్యక్తులుగా ఉండాలి తప్ప దేవుని మందిరంలో అడ్డుపడే వారంగా మనం ఉండకూడదు. దేవుని మందిర అభివృద్ధికి అడ్డుకట్టలు వేసే శాపాన్ని మనం తెచ్చుకోకూడదు. ప్రియులారా, అబ్రహాము బలిపీఠమును కట్టాడండి, దేవుని మందిరమును కట్టాడు, సాక్షాత్తు దేవుడు దిగువచ్చే స్థలమును అబ్రహాము కట్టాడు. ప్రియులారా గమనించండి, మనం చేయవలసిన బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం పైన ప్రార్థన చేశాడు. బలిపీఠము ప్రార్థనకు సాదృశ్యంగా ఉంటుంది. ప్రార్థిస్తున్నామా? దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉన్నామా? ఏ రోజైనా ప్రార్థన వాసన మన జీవితాల్లో కనబడుతుందా? ప్రార్థన చేయండి అమ్మా అంటే ఒక్కరు కూడా నోరెత్తరు. ప్రార్థన చేయండి అమ్మా అంటే ఒక్కరు కూడా తలకాయ ఆడించరు. ప్రార్థన లేకపోతే ఎలా మన బ్రతుకులు మారుతాయి? ప్రార్థన లేకపోతే ఎలా మన బ్రతుకులు చిగురిస్తాయి? ప్రార్థన లేకపోతే ఎలా మన కుటుంబాలు ఫలిస్తాయి? ప్రార్థన లేకపోతే ఎలా మన పిల్లలు బాగుపడతారు? నీ ఉదయం లేచినదే ప్రార్థనతో నీ దినమును ప్రారంభించాలి. నీవు పడకలు చేరే సమయంలో ప్రార్థనతోనే నీవు పడకలు చేరాలి. నువ్వు ప్రయాణమైన ప్రార్థనతో ప్రయాణాన్ని కొనసాగించాలి. పని చేస్తున్న నీ ప్రార్థనతోనే నీ ప్రారంభాన్ని, ప్రతి ఉదయమును లేచి దేవుని కృపను పొందుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రార్థన ఉందా? ప్రార్థన ఉందా? ప్రార్థన ఉందా? ఓ విషయం ప్రారంభిస్తున్నామంటే ప్రార్థించాలి. ప్రార్థన పూర్వకంగా ఒక వ్యాపారమైన, ఓ ఉద్యోగమైన, కొట్టైనా, పొలమైనా, పనైనా, వివాహమైన, గృహం, ఇంటి నిర్మాణమైన, ఏ పని చేస్తూ ఉన్నా ప్రార్థన పూర్వకంగానే కనిపెట్టి ప్రారంభించాలి. ఓ వస్తువు కొనుక్కున్నా, ఓ టీవీ కొన్నా, ఓ బండి కొనుక్కున్నా, ఆటో కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, పొలం కొన్నా, ఏది కొన్నా ప్రార్థనతోనే మనం ప్రారంభించాలి. ప్రార్థన ఉందా? ప్రార్థన వాసన అయినా కనపడుతుందా అంటే శూన్యం, శూన్యం, శూన్యం. పిల్లరా, వ్యక్తిగతంగా నువ్వు దేశం కోసం ప్రార్థన చేయకపోయినా నీ పిల్లల కోసమైనా నువ్వు ప్రార్థన చేయాలి. నీ భర్త కోసమైనా నువ్వు ప్రార్థన చేయాలి. నీ బిడ్డల కోసమైనా నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కోసమైనా నువ్వు ప్రార్థన చేయాలి. ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ప్రియ దేవుని పిల్లారా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మన జీవితం కొనసాగించబడకుండా మన కుటుంబంలో వృద్ధి కలగాలండి. మన పిల్లలు వృద్ధిలోనికి రావాలి. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. శ్రేష్టమైన వ్యాపారాలలో మన పిల్లలు ఉన్నతి ప్రగతి పదములో మన పిల్లలు ఉండాలి అంటే ప్రార్థన ఉండాలి. మన కుటుంబాలలో ప్రార్థన ధూపము వేయాలి. ప్రార్థన నైవేద్యమును అర్పించాలి దేవునికి. అబ్రహాము బలిపీఠము కట్టి బలిపీఠంపై ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అబ్రహామును దేవుడు ఊరికే దీవించలేదు. అబ్రహామును దేవుడు ఊరికే ఆశీర్వదించలేదండి. అబ్రహాము దేవునికి బలిపీఠము కట్టి ఆ బలిపీఠంపై దేవుని పట్ల ప్రార్థన చేశాడు. ప్రతి సమయమందు అబ్రహాము ప్రార్థన చేశాడు. ప్రతి సమయమందు అబ్రహాము ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. పిల్లరా, అబ్రహాము పరీక్షకు నిలిచాడండి. పరీక్షకు నిలిచాడు. ఒకరోజు అబ్రహాముకు కలిగిన సంతానము ఇస్సాకును బట్టి అబ్రహాము మురిసిపోతా ఉన్నాడు. ఇస్సాకును చూసుకొని ముసి నవ్వులు నవ్వుకుంటూ ఆనందపడుతూ ఉన్నాడు. దేవునికి ఆలోచన,
అబ్రహాము తన కుమారుని బట్టి సంతోషపడుతున్నాడు కదా. అయినా ఒకవేళ అబ్రహామును నాకు నీ కుమారుని బలి ఇవ్వమని అడిగితే అబ్రహాము ఏమంటాడో అని పరీక్షించాలని అబ్రహామును దేవుడు పరీక్షించాలని నిర్ణయించుకున్నాడండి. ఒక రోజు ప్రత్యక్ష మరలా అంటాడు, అబ్రహాము నీకు కలిగిన నీ కుమారుణ్ణి మోరియా పర్వతంపై తీసుకుని వచ్చి నేను చెప్పే చోట బలి అర్పించాలని అబ్రహాముతో చెప్తే అబ్రహాము చిత్తము ప్రభువా అలాగేనయ్యా అంటూ శారమ్మ గారికి ఆ విషయం చెప్పకుండా, శారమ్మతో ఆ విషయాన్ని ఏమీ పంచుకోకుండా కుమారుణ్ణి సిద్ధపరిచి కుమారుణ్ణి తయారు చేసుకొని అబ్రహాము తన కుమారుణ్ణి వెంబడి తీసుకొని 3 దినాలు ప్రయాణం చేసి మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ మార్గం మధ్యలో ఇసాక్ అంటాడు, నాన్న బలర్పించాలని మనం వెళ్తున్నాము, మరి బలి అది బలర్పించాలంటే పొట్టేలు మేకో పావురము ఎద్దో ఏదో ఒకటి ఉండాలి కదండి. ఆ బిడ్డ అడుగుతాడు, నాన్న బలి అర్పించడానికి మనం వెళ్తున్నాము మంచిదే, మరి బలి ఏది, బలి పశువు ఏది? అబ్రహాం అంటాడు, నాన్న మనం వెళ్తున్నాము, దేవుడే చూచుకుంటాడు. హల్లెలూయా. ఆ బిడ్డకు తెలియదు ఆ బిడ్డనే అబ్రహాము బలి ఇవ్వబోతున్నాడనే విషయం. మోరియా పర్వతం మీదకి వెళ్ళాడండి, కట్టెలు ఏరాడు, బలిపీఠం కట్టాడు. ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఆ బలిపీఠం పైన పండబెట్టాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు. ఆ కట్టేస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డ, నాన్న ఏం చేస్తున్నావు నువ్వు? నాన్న నన్నే చంపేస్తావా నువ్వు? నన్నే బలి ఇస్తావా అని ఒక్క మాట కూడా నోరెత్తి ఇసాకు మాట్లాడలేదండి. వాళ్ళ నాన్న చేతులు కట్టేస్తూ ఉంటే, వాళ్ళ నాన్న కాళ్ళు తాళ్ళతో కట్టేస్తూ ఉంటే, చేతులను తాళ్ళతో కట్టేస్తూ ఉంటే మౌనముగా తండ్రి చేతికి అప్పగించుకొని తండ్రి ఏం చేస్తా ఉన్న తల వంచి తండ్రి చెప్పిన పని చేస్తూ ఆ కట్టెలపై ఆ బలిపీఠంపై ఆ దహించబడు బలిపీఠంపై అలాగే పండుకున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా అన్ని సిద్ధం చేశాడు, అగ్ని సిద్ధం చేశాడు, కత్తి తీసుకున్నాడు. ఒకే ఒక్క ఏట్లు ఇసాకు తల నరకలని తన కత్తి ఎత్తగా, అబ్రహామా ఆవేశపడవద్దు, ఆగు, నేను నిన్ను పరీక్షించాను, నీ కుమారుడు నాకు ఇస్తావో ఇవో అనుకున్నాను, కానీ సందేహమే లేకుండా నీవు నీ కుమారుని నాకు ఈటకు ఏమాత్రము నీవు వెనుదీయలేదు కాబట్టి నీ పరీక్షలో నువ్వు గెలిచావు. నీ మనసు నా పైన ఆనుకున్నది కాబట్టి నీ బిడ్డకు ఏ హాని తలబెట్టవద్దు. ఆ పొదలలో ఒక పొట్టేలు ఉంది, ఒక గొర్రె ఉంది, ఆ గొర్రెను తీసుకువచ్చి నా కొరకు బలించు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, లేక వృద్ధాప్యములో కలిగిన సంతానమును కూడా అబ్రహాము దేవుని కొరకై ధారాళంగా ఇవ్వటానికి ఇష్టపడ్డాడండి. అబ్రహాము దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మన అంతరాత్మ ఎలా ఉంది? దేవునికి మాటకు లోబడే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? దేవుని మాటను అంగీకరించే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? దేవుని మాటకు విధేయత చూపేవారుగా మనం ఉంటున్నామా? దేవుని పట్ల విశ్వాసం ఉంచే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? అబ్రహామును నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించాడంటే, అతనిని విస్తరింపజేశాడంటే ఊరికినే ఆశీర్వదించలేదండి, ఊరికినే విస్తరింప చేయలేదు. ఎన్నో త్యాగాలు చేశాడు అబ్రహాము, ఎన్నో బలియాగమైపోయాడు. దేవుని కొరకు ఏదైనా చేయటానికి సిద్ధపడ్డాడు. కడుపున పుట్టిన బిడ్డనే దేవుని కొరకై బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడండి. ఒకవేళ మనమైతే ఏమంటామో తెలుసా? ప్రభువా లేక ఇచ్చిన వాడు నీవే కదా, ఇంతలోనే మరలా బిడ్డ ప్రాణాన్ని అడుగుతున్నావే, నీకు ఇది న్యాయమా ప్రభువా అని అనుండేవారము. కానీ అబ్రహాము అలా అనలేదండి. దేవుని కొరకై ఏదైనా చేయటానికి అబ్రహాము సిద్ధపడ్డాడు కాబట్టి, అబ్రహాము నిశ్చయించుకున్నాడు కాబట్టి, అబ్రహామును నూరంతలుగాను దీవించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి
అటు వారముగా విశ్వాసం ఉంచి దేవుని కొరకై బలిపీఠము కట్టి పరీక్షకు నిలిచి దేవునికి విధేయత చూపే మనసు మనలో ఉంటే దేవుడు బహు విస్తారముగా మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పల్లవి పాడుతుండగా కానుకలు వెతుకుందాం. పరిచయ నిమిత్తమై ఎవరైనా ఒక పాట పాడతారు.